ఢిల్లీ లిక్కర్ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు సిబిఐ నోటీసులు ఇచ్చింది. సిబిఐ అధికారులు ఆటోలో వచ్చి సమన్లు ఇచ్చి వెళ్లారు. కవిత భర్త అనిల్ నోటీసులు అందుకున్నారు. ఇక ఈ నెల 16న విచారణకు రావాలంటూ కవితకు నోటీసులు ఇచ్చారు. కవితతో 6గురికి సిబిఐ నోటీసులు ఇచ్చినట్టయింది. ఇటీవల ఈ కేసులో నిందితులకు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వగా ఆ తీర్పును సిబిఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయడం జరిగింది. అయితే రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పుపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, కొద్దిసేపటి క్రితమే కవిత నివాసానికి సిబిఐ అధికారులు వచ్చారు. కవితకు నోటీసులు కూడా ఇచ్చారు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన సమ్మన్స్ను వాళ్ళు ఈరోజు కవిత భర్త అనిల్కు అందించారు. ముఖ్యంగా ఈ నెల 16వ తేదీన ఢిల్లీ హైకోర్టులో విచారణ ఉంది. సిబిఐ అప్పీల్కి వెళ్లడంతో కవితతో పాటు 23 మందికి నోటీసులు కూడా జారీ చేశారు. దీనిపై కొద్దిసేపటి క్రితమే ఎక్స్లో కవిత పోస్ట్ చేశారు. ముఖ్యంగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఛార్జెస్ ఫ్రేమ్ చేయడానికి కూడా రౌజ్ అవెన్యూ కోర్టు నిరాకరిస్తూ కేసును కొట్టివేసింది. ఈ విషయం కూడా అందరికీ తెలుసు. కేసు కొట్టువేయడంతో పాటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను సైతం ఎంక్వైరీ చేయాలని రౌజ్ అవెన్యూ కోర్టు చేసిన కామెంట్లో ఉంది. ఆ విషయం అందరికి కూడా అవగాహనలో కూడా ఉంది. రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పుపై సిబిఐ ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించింది. ఈ కేసు విచారణ ఈ నెల 16న ఉన్నందున ఈ విషయాన్ని సిబిఐ అధికారులు స్వయంగా తెలియజేశారు. ఈ విషయంపై మా లీగల్ టీంతో చర్చిస్తున్నాం. సత్యం నాకు తోడుగా ఉంది, సంపూర్ణంగా అధికారులకు సహకరిస్తానంటూ కూడా ఆమె ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ సిబిఐ అధికారులు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టులో ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి విచారణ జరిగింది. ముఖ్యంగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్, అదేవిధంగా మనీష్ సిసోడియా, కవితలతో సహా అందరికి కూడా క్లీన్ చిట్ రౌజ్ అవెన్యూ కోర్టు కూడా ఇచ్చింది. ముఖ్యంగా ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును సిబిఐ ఆశ్రయించింది. ముఖ్యంగా జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈ కేసును విచారణ జరపనున్నారు. ముఖ్యంగా ఢిల్లీ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు చట్టపరంగా సరైంది కాదని, స్పష్టమైన తప్పిదాలు ఉన్నాయని 974 పేజీల రివిజన్ పిటిషన్ కూడా సిబిఐ హైకోర్టులో వేసింది. ముఖ్యంగా కేసును దర్యాప్తు చేస్తున్న అధికారిపై చర్యలు తీసుకోవాలని కూడా ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని కూడా సిబిఐ అప్పీల్ చేసింది. దీంతో ఈ నెల 16వ తేదీ కేసు కూడా వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు 6గురికి సిబిఐ నోటీసులు కూడా జారీ చేసింది. ముఖ్యంగా ఇందులో మొత్తం 23 మంది నిందితులు కూడా ఉన్నట్టు కూడా ఇప్పటికే చెప్పారు. దీనికి సంబంధించి 6గురికి మాత్రం ఇప్పుడు ప్రస్తుతం నోటీసులు అయితే సర్వ్ అయితే చేసింది. ముఖ్యంగా ఫిబ్రవరి 27వ తారీఖున ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ కూడా ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసులో దర్యాప్తు అధికారులపై ట్రయల్ కోర్టు చేసిన వ్యాఖ్యల అమలుపై హైకోర్టు తాత్కాలికంగా కూడా స్టే అయితే ఇచ్చింది. అది సందర్భంగా సిబిఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా వాదనలు ఆ రోజు వినిపించారు. ముఖ్యంగా దేశ రాజధానిలో జరిగినటువంటి అత్యంత పెద్ద స్కాముల్లో ఇది ఒకటని, ముఖ్యంగా శాస్త్రీయంగా సాక్ష్యాలతో కూడినటువంటి దర్యాప్తు అయితే జరిగింది. హవాలా మార్గంలో చేతులు డబ్బులు మారాయి. ముఖ్యంగా 100 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చిపుచ్చుకున్నట్టు బయటపడింది. అందులో 44 కోట్లు హవాలా ద్వారా బదిలీ అయ్యారని కూడా ఇటు తుషార్ మెహతా వాదించారు. ముఖ్యంగా ఈ డబ్బును గోవా ఎన్నికల్లో ఉపయోగించినట్లు కూడా కేసు దర్యాప్తులో తేలిందని కూడా తెలిపారు. మొత్తం 164 మంది సాక్షుల స్టేట్మెంట్లు రికార్డు చేశామని, కుట్ర ఎలా జరిగింది, ఎవరెవరికి లంచాలు ఇచ్చాలనే విషయాలను సాక్షులను వివరించాలని చెప్పారు. ముడుపుల వ్యవహారంలో విజయ్ నాయర్ కీలక పాత్ర పోషించినట్టు కూడా పేర్కొన్నారు. ముఖ్యంగా ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి డిశ్చార్జ్ ఆర్డర్ ట్రయల్ లేకుండానే ఇచ్చిన అక్విటల్ లాంటిదని, డిశ్చార్జ్ దశలో సాక్ష్యాలకు పూర్తి నిర్ధారణ అవసరం లేదని అయినప్పటికీ కోర్టు తప్పుగా అంచనా వేసిందని కూడా వాళ్ళు వాదించారు. మొత్తంగా చూసినట్టు ఇందులో సంబంధించినటువంటి సాక్ష్యాధారాలన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. వీరంతా కూడా అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో హైకోర్టు ఈ నెల 16వ తారీఖున ఢిల్లీ హైకోర్టు విచారించబోతుంది. దీనికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన సమన్లను సిబిఐ అధికారులు కవిత నివాసంలో ఇచ్చారు. అయితే ఈ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన సమన్లను సిబిఐ అధికారులు వచ్చి అసలు ఇవ్వవచ్చా లేదా అనే దానిపై కూడా ఇప్పటికే న్యాయ నిపుణులతో ఇక్కడ సంబంధించిన కవిత సంబంధించిన వాళ్ళంతా కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సత్యం అయితే నా వైపు ఉంది, ధర్మం నా వైపు ఉంది అంటూ కూడా కవిత వచ్చేప్పటికమే ఎక్స్లో పేర్కొన్నారు. ఖచ్చితంగా సిబిఐకి సహకరిస్తాను, విచారణ సహకరిస్తానని కూడా అని చెప్పారు. మొత్తంగా రేపు అయితే ఆమె బర్త్డే వేడుకలు జరగబోతున్నాయి కాబట్టి రేపు బర్త్డే వేడుకల్లోనే కవిత మళ్ళీ సిబిఐ ఇచ్చినటువంటి నోటీసులపై స్పందించే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. చందు, అంటే ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ సిబిఐ దీన్ని సవాల్ చేసింది హైకోర్టులో. సో ఎలా ఉండబోతుంది? సిబిఐ ఏ విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? అంటే కవితతో పాటు మిగతా వాళ్ళ విషయంలో కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది?
ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించిన కేసులో సిబిఐ అటువైపు అదేవిధంగా ఈడీ కూడా సుదీర్ఘంగా విచారించిన తర్వాతనే కవితకు శిక్ష విధించింది. దాదాపు 5.5 నెలల పాటు కవిత తిహార్ జైల్లో ఉండి బెయిల్పై ఆమె బయటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆమె కార్యక్రమాలను చాలా యాక్టివిటీస్ చేసుకుంటా ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు మరోసారి అంటే ఏదైతే రౌజ్ రెవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును దాని తీర్పును సవాల్ చేస్తే సిబిఐ మరోసారి పిటిషన్ దాఖలు చేసింది. కాబట్టి కోర్టు ఈ నెల 16న విచారించబోతుంది. అందులో అసలు కోర్టు ఏం విచారిస్తుంది, ఏం చెబుతుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. అయితే దీన్ని ఎదుర్కోవడానికి మాత్రం చాలా సిద్ధమే అని చెప్పి కూడా కవిత ఇప్పటికే గతంలో కూడా చాలాసార్లు చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా అదే విషయాన్ని కూడా ఆమె ఎక్స్లో పోస్ట్ చేశారు. ఖచ్చితంగా న్యాయ విచారణను ఎదుర్కొంటాను, ఖచ్చితంగా కడిగిన ముత్యంలో మళ్ళీ బయటికి వస్తానన్నటువంటి విషయాన్ని అయితే ఆమె సంబంధించిన ఆమె అనుచరులు కూడా చెప్తున్నట్టు పరిస్థితి. చందు, మనకు ఒక అప్డేట్ కూడా అందుతోంది. సిబిఐ నోటీసులపై కవిత ఎక్స్ వేదికగా కూడా స్పందించినట్టు తెలుస్తోంది. సో అంటే దీనికి సంబంధించి ఎలా చూడాలి? ప్రస్తుతం ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కవిత ఏం చెప్పిందనే అంశాన్ని. సత్యం తన వైపు ఉంది, ధర్మం తన వైపు ఉంది, ఖచ్చితంగా సంపూర్ణంగా సహకరిస్తానని కూడా క్లియర్గా చెప్పారు. ఖచ్చితంగా అన్నిటికీ హాజరవుతాను, విచారణకు హాజరవుతాను, తన న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం ప్రస్తుతం. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు ఏది వెల్లడించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కవిత నిన్నటి వరకు 3 రోజుల పాటు దీక్షలో వెలుగుమట్ల బాధితుల కోసం దీక్షలో కూర్చున్నారు. ఆమె నైటే దీక్షను విరమించారు కాబట్టి ఈరోజు ఎవరికి అందుబాటులో లేరు. ఆమె భర్త మాత్రమే, అనిల్ మాత్రమే నోటీసులు తీసుకున్నారు. ఆమె ప్రస్తుతం అందుబాటులో వచ్చిన తర్వాత ఆమె న్యాయ నిపుణులతో చర్చలు జరిపిన తర్వాత అసలు తాను ఫర్దర్గా ఈ కేసు విషయంలో ఎలా ముందుకు వెళ్తాననే విషయాలను మాత్రం వెల్లడించే అవకాశం ఉంది. చందు. రైట్ చందు, థ్యాంక్ యూ. ఏం లేదు, ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇన్ఫర్మేషన్ దట్ వాట్ ఎవర్ మీరు మీడియాలో వింటున్నది వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ దే జస్ట్ వాంట్ టు ఇన్ఫార్మ్ దిస్ ఈస్ ద హియరింగ్ డేట్. హియరింగ్ కోసమే విచారణకి సంబడి హూ కెన్ గివ్ యూ ద రైట్ ఇన్ఫర్మేషన్. అది ఎట్లయినా కావచ్చు, బికాజ్ దట్ ఆర్ ద ప్రొవిజన్స్ అవైలబుల్ ఫర్ ద పీపుల్ ఇన్ ద పిటిషన్. ఏం లేదు, ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇన్ఫర్మేషన్.